what is siblings, cousins. I hope you know all this, but one more time I'll tell. See, for this particular part, what will be the S? S will be your parent node, or S will be your initial state or initial node, or parent node, root node, whatever it is. What will be the A and B's? These are intermediate nodes. These are what? Intermediate nodes. What will be S, C, D, E, F nodes called as? These are called as leaf nodes. We call them as what? Leaf nodes. So what if anyone will be asking what is the relation between A and B? What is the relation between A and B? A and B are called as siblings. A or B and called as what? Siblings. What is the relation between CD and EF? These are cousins. These are what? Cousins. See, మీరు ఎప్పుడు don't call them as child generally, because ఎస్ అనేది ఏబీకి చైల్డ్ అవుతుంది తప్ప, ఏబీ అనేది ఎస్కి చైల్డ్ అవుతుంది తప్ప సిడీకి చైల్డ్ అవ్వవు. దీస్ ఆర్ నాట్ చైల్డ్ ఫర్ సిడి. సో జనరల్లీ వీ కాల్ దమ్ యాజ్ ఇంటర్మీడియట్ నోడ్స్. లాస్ట్ నోడ్ వీ కాల్ దమ్ యాజ్ లీఫ్ నోడ్. సో లీఫ్ నోడ్ అంటే ఏంటి? జనరల్లీ విచ్ యూ కెనాట్ డెరైవ్ ఫర్దర్. మనం ఫర్దర్గా మనం డెరైవ్ చేయలేదు ఆర్ డివైడ్ చేయలేము అనుకున్న వాటిని ఏమంటామండి? లీఫ్ నోడ్స్ అంటాం. సో దిస్ ఈజ్ జనరల్లీ వాట్ యూ హ్యావ్. సో ఇట్లానే మనం ట్రీ కూడా రాస్తామండి. The same kind of trees we will write. These trees are called as sparse trees. Sparse trees and rasta untam. So take an example for I'll give one problem. With the problem we'll explain all these three derivations: left derivation, right derivation and sparse tree. So write క్వశ్చన్ విల్ బి లైక్, క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే సాల్వ్ ఎల్ఎండి అండ్ ఆర్ఎండి, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ ఫర్ ద ఫాలోయింగ్ స్ట్రింగ్, విచ్ మీన్స్ దే విల్ గివ్ యూ ద ఇన్పుట్ స్ట్రింగ్. ఏదైతే ఇన్పుట్ స్ట్రింగ్ ఉంటుందో అది ప్రొవైడ్ చేస్తారండి. దాంతోపాటు దానికి కావాల్సిన గ్రామర్ సిఎఫ్జీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దే విల్ ఆల్సో ప్రొవైడ్ యూ ద సిఎఫ్జీ కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. విత్ దట్ దే విల్ ఆల్సో ప్రొవైడ్ యూ ద ఇన్పుట్ స్ట్రింగ్. సో జనరలీ బై యూజింగ్ దిస్ గ్రామర్ యూ షుడ్ బ్రింగ్ దిస్ అవుట్పుట్. సో మనం ఈ గ్రామర్ యూజ్ చేసి ఫైనల్ రిజల్ట్ ఏం చేయాలండి? ఇలాంటి ఒక స్ట్రింగ్ అనేది మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ మెథడ్ ఏంటండి? ఎల్ఎండి. ఫస్ట్ మెథడ్ ఈజ్ వాట్? ఎల్ఎండి, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. సో జనరలీ ఐల్ టేక్ ఈ ఈజ్ ఇనిషియేషన్. సో ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ, ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ. దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే preference will be given to the left side element first. So preference will be given to what? Left side element first. So out of this 2 is, which is the first left? This is the first left. So if I keep here, then E తో నేను ఏమేమి సబ్స్టిట్యూట్ చేయొచ్చండి? I can substitute E star E or I can substitute ID. ఈ రెండిట్లో నేను ఏమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. If I substitute E star E, what will be the answer? ఏమవుతుందండి? ఈ స్టార్ ఈ ప్లస్ సి అంటే నాకు ఫస్ట్ ఏమొస్తుందండి? స్టార్ వస్తుంది. బట్ ఐ నీడ్ ప్లస్ ఇన్ ద స్టార్టింగ్. సో వాట్ ఐ విల్ డూ? ఐ విల్ రిప్లేస్ దిస్ ఈ విత్ ఐడి. ఐడి ప్లస్ ఈ, ఐడి ప్లస్ ఈ. వాట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఎలిమెంట్ నౌ? ఈ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఎలిమెంట్. సో నౌ ఐ విల్ రిప్లేస్ ఇట్ విత్ వాట్? మళ్ళీ ఐడితో చేయొచ్చు, ఈ స్టార్ ఈతో రిప్లేస్ చేయొచ్చు. అదే ఐడితో రిప్లేస్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఐడి ప్లస్ ఐడి వస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ ID plus ID. I want ID plus ID star ID. So I will write ID plus E star E. So in this case, what is the first element again? E. So now I will replace with ID. This one also I will replace with ID. So now my answer is ID plus ID star ID. అర్థమైందండి? They will give you the input string. Input string తో పాటు మన గ్రామర్ ఏం గ్రామర్ తీసుకోవాలో అది కూడా వాళ్ళే ఇస్తారండి. సో ఆ గ్రామర్ నుంచి ఆ ఇన్పుట్ స్ట్రింగ్ మనం derive చేయాలి. It is like simple. They are giving or you are having some certain conditions.
ఫ్రమ్ దిస్ కండిషన్స్ యూ నీడ్ టు డిరైవ్ దిస్ పర్టికులర్ సొల్యూషన్. లైక్ ఈ కండిషన్స్తో షో దట్ అన్నట్టు. సో అదే నాకు ఇక్కడ ఐడి ప్లస్ ఐడి అని ఇచ్చారనుకోండి, నేను ఇనిషియల్గానే రాసుకోవచ్చు ఐడి ప్లస్ ఐడి. ఇంత ప్రాసెస్ మనం చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ఫర్ ఎల్ఎండి. సి ఫర్ ఆర్ఎండి, డస్ట్. సి ఫర్ ఆర్ఎండి. సో ఆర్ఎండి ఏంటండి? సో విల్ టేక్ రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఫస్ట్, దట్ ఈస్ ఫర్ ఎల్ఎండి. సి ఫర్ ఆర్ఎండి, ఈ టెన్స్ టు I say E plus E. So E tends to E plus E. So rightmost element first ఏంటండి? E is the first element. So this one I will replace it with what? If I replace with ID ఏమవుతుందండి? E plus ID అవుతుంది. So I don't want that. నాకు ఏం కావాలి? లాస్ట్లో I need star. So I will replace it with what? E plus E star E. So leftmost element ఏంటండి? I mean rightmost element ఏంటండి? E. Now I will replace with ID. Now this I will replace with ID, this I will replace with ID. So that is my solution. So rightmost element అంటే ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ నుంచి డెరైవ్ చేసుకుంటూ వస్తాం. లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ని డెరైవ్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఈ రెండింటికి పార్స్ ట్రీ. ఇఫ్ దే ఆస్క్ ఫర్ పార్స్ ట్రీ, ఇఫ్ యూ రిప్రజెంట్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ in form of an tree, that you will call it as what? Parse tree. నేను దీన్ని ఒక ట్రీ ఫార్మేట్లో కనుక నేను చూపిస్తే దాన్ని నేను పార్స్ ట్రీ అని చెప్పి చెప్తాం. సో దీన్ని ట్రీ ఫార్మేట్లో ఎట్లా రాస్తామండి? ఫస్ట్ ఈ, దిస్ ఈ, ఫ్రమ్ దిస్ ఈ ఐఎమ్ గెట్టింగ్ హౌ మెనీ? 2 ఈస్, ఈ ప్లస్ ఈ, ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఈ ఐఎమ్ గెట్టింగ్ ఈ స్టార్ ఈ. సో దీని నుంచి మళ్ళీ ఏమొస్తుందండి? ఈ స్టార్ ఈ. From this I am getting ID, from this again I am getting ID, from this I am getting ID. So solution ఏంటండి? ID plus ID star ID. సో లీఫ్ నోట్స్ ఏంటి? ఇదే కదా లీఫ్ నోట్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్రీలో ID ప్లస్ ఇట్ సైడ్ ఏంటండి? ID స్టార్. సో కంబైన్ చేస్తే ఏమొస్తుందండి? ID ప్లస్ ID స్టార్ ID. సో సేమ్ దీనికి కూడా అలానే డ్రా చేయొచ్చండి. So first you take E, E will be divided into E plus E, this you are replacing with ID, this you are replacing with E star E, then you are replacing with ID, then you are replacing with ID. So it means ID plus ID star ID. So this is leftmost derivation, rightmost derivation, and these are your parse trees. So leftmost we will be deriving from the left side of the RHS. RHSలో ఉన్న లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. RMD అంటే RHSలో ఉన్న రైట్ సైడ్ నుంచి డెరైవ్ చేస్తాం. దానికి ట్రీస్ అంటే ఏం డ్రా చేస్తామండి? విల్ డ్రా నెసెసరీ ట్రీస్ ఫర్ దెమ్. ఏదైతే మనకు వాటికి పార్ట్స్ ట్రీస్ వస్తాయో అవి రాయడం మరియు డ్రా చేయడం స్టార్ట్ చేస్తాం.